దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశం బట్టి నిండు మనసుతో దేవునికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ 3వ వార్షిక కల్వరి కృప మహోత్సవాలకి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నా ప్రియ సోదరి అర్చనారెడ్డి గారికి మరియు శివరామరెడ్డి గారికి ఇద్దరికి నేను నిండు మనసుతో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారితో నాకు ఇచ్చిన ఈ మంచి బంధాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాటలు ఆరాధన క్రమాన్ని నడిపించినటువంటి నా ప్రియ సోదరులు బ్రదర్ ఆసాబ్ గారికి, వారికి నేను ప్రత్యేక నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. తమ్ముడికి ప్రత్యేక వందనాలు. మంచి సంగీతాన్ని అందిస్తున్న బ్రదర్స్ ఇద్దరికి నా ప్రత్యేక వందనాలు. సిస్టమ్ ఏర్పాటు చేసిన బ్రదర్కి ప్రత్యేక వందనాలు. వారితో ఉన్న టీంకి మరియు లైవ్ టేకింగ్ అండ్ మేకింగ్ చేస్తున్న బ్రదర్స్ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న. దేవుడు వారందరిని ఆశీర్వదించును గాక. ఈ ప్రత్యేకమైన సభల కొరకు ఆహ్వానితులుగా మరియు వాక్యోపదేశాలుగా పిలువబడినటువంటి అనుభవం కలిగిన దైవజనులు సిల్వి అన్నకి మరియు కిరణ్ పాల్ గారికి, క్రిస్టఫర్ గారికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న మంచి సందేశాన్ని బ్రదర్ కిరణ్ పాల్ గారు అందించడం చాలా సంతోషం. వారిని ఈ దినాల్లో ప్రభు చాలా ఘనంగా వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. క్రైస్తవులేనా? ఓకే, ఆమెన్. ఓకే, రేపు కూడా ఈ సభ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు సమయానికే ఉంటారని వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా నేరుగా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని విందాం. నేను సందేశం ప్రారంభించే ముందు 3 ప్రాముఖ్యమైన మాటలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను. ఇది ఎవరిని విమర్శించే సభ కాదు. ఏ కులాన్ని గురించి, దేవుళ్ళ గురించి, దేవతల గురించి మాట్లాడే సభ కాదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మరియు లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినొచ్చు. ఇది కేవలం క్రైస్తవులను బలపరుచుకునే మాట మాత్రమే. నేను ఈ సంవత్సరం లేకపోతే ఈ రోజే మాట్లాడుతున్న మాట కాదు. ఇంచుమించు నేను సేవా పరిచర్య ప్రారంభించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా లైవ్ ప్రతి దాంట్లో ఈ మాటలు ఉంటాయి. ఎందుకంటేనే మనం ఒక మంచి దేశంలో ఉన్నాం. మన మాటలు, మన వాక్య ప్రసంగాలు, మన దేవుని గురించి చెప్పుకుని ఏవైనా ఇతర మతాలని, ఇతర కులాల గురించి కించపరిచే విధంగా, ధర్మాన్ని ద్వేషించే విధంగా మాట్లాడడం అది వాక్యానుసారంగా తప్పు. రెండోది, రాజ్యాంగం మనకు ఆ హక్కుని ఇవ్వలేదు. కాబట్టి ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ ఎనీవన్. ఇది ఎవరిని విమర్శించుకునే సభ కాదు. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని విందాం. రెండవ మాట, నాకు సమయం దొరికింది కదా అని చెప్పి నేను ఏం ప్రసంగం పడితే ఆ ప్రసంగం చెప్తే నేను మీ అందరికంటే ముందు నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి. నేను చెప్తున్న ప్రతి మాటకి దేవుడు వింటున్నారనే భయంతో నేను సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. నేను చేయని బోధ ఏదైతే ఉంటుందో అది నేను ప్రసంగించడాన్ని బట్టి నేను దేవుని దృష్టిలో ఖచ్చితంగా నేను దోషినవుతాను. ఆ భయంతో నేను సందేశాన్ని ప్రారంభిస్తున్నా. వాక్యానికి నాకు సంబంధం లేకుండా ఈ మాటలు లేవు. దెన్ థర్డ్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీరు మంచి మంచి దైవజనులను పిలిపించుకుని ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి మీరు మంచి మంచి సంఘాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి నా సోదరి అర్చనారెడ్డి గారు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అద్భుతంగా ఈ కడవరి దినాల్లో వారి ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ఒక మంచి ఆత్మ సంబంధమైన సంఘం ఇక్కడ కలిగి ఉన్నారు. మీరు మంచి అనుభవం కలిగిన వాళ్ళు. అయినను కొర్నేలు ఒక రోజునాడు మాట్లాడితే ఇలా అంటారు కదా, దేవదూత వచ్చి మాట్లాడుతూ నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలను యెహోవా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవదూతలతో మాట్లాడించుకునేంత గొప్ప అనుభవం కలిగిన వాడైనను దైవజనుడు, ప్రార్థనాపరుడు పేతురు గారిని పిలిపించుకుని దేవుని వాక్యాన్ని విన్నారు. ఇది ఆది అపోస్తుల క్రమం అని చెప్పచ్చు. ఆ క్రమంలో ఒక భాగం ఏంటనంటే, మనం ఎంత అనుభవం కలిగిన వాళ్ళైనా, వాక్యంలో ఎంత ఆరితేరిన అనుభవం కలిగిన ఉన్నను నిశ్చయముగా వాక్యం వినే ప్రతి ఒక్కరూ వాక్యానికి, వాక్యం చెప్పే సేవకుని యొక్క మాటకి లోబడాలి అనేది ఒక ఉన్నతమైన క్రమాన్ని మనకి కొర్నేలు గారు చెప్పకనే చెప్తారు. కాబట్టి మీ అనుభవాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినండి. నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడునుగాక. మంచిది. నేను మిమ్మల్ని బట్టి మరలా నేను సంతోషించే మాట, సండే ఎవరికి వాళ్ళే ఆరాధనలు ఉంటాయి. నేను చాలా లేటుగా వస్తారేమో మీరు అనుకున్నాను. కానీ అందరికంటే ముందుగానే మీరు వచ్చి కూర్చొని మీకున్న వాక్యం గురించినటువంటి అవగాహన అయినా లేకపోతే ఆసక్తి అయినా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తిని బట్టి
ప్రభువుని స్తుతిస్తున్నాను. మరొకసారి నా సోదరులు జ్యోతిబాబు గారికి నా ప్రత్యేక వందనాలు. వారికి వందనాలు తెలియజేస్తున్నా. వారు నాకు చాలా ప్రియ స్నేహితులు, మా కుటుంబానికి దగ్గర వ్యక్తి అని చెప్పడానికి ఏం సంకోచం లేదు. ఇక దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 17, 18, 19 వచనాలు ఎవరైనా 17, 18 వచనాలు చదివండి అమ్మా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి రాత్రి నిశ్చయముగా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. నేను కూడా ఒక్కసారి చదువుతున్నాను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవరిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసున్నానని యెహోవా సెలవిచ్చిన. నేను చివరిలో ప్రార్థన చేస్తున్న ఆల్రెడీ దైవజనులు ప్రార్థన చేశారు వాక్యం కొరకు. తలలపైకి ఎత్తి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. కొంచెం ప్రాముఖ్యమైన మాట. మొబైల్స్ కొంచెం పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని కొంచెం వినండి. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి కూర్చొని అదే పనిగా ఫోన్ చూస్తూ ట్రెండింగ్ న్యూస్ ఏదో ఉందని చెప్పి లేకపోతే వాట్సాప్ చూస్తూ కూర్చోవడం అనేది కొంచెం కరెక్ట్ కాదు. కొంచెం సభాక్రమాన్ని పాటించండి. రెండవది, రోడ్డు పక్కన మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీ గమనాన్ని దేవుని వాక్యంపై ఉంచి దేవుని వాక్యాన్ని వినండి. వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళతారు, ఆ సౌండ్లు అవుతూనే ఉంటాయి. కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది దేవుని వాక్యంపై ఉంచి చెప్తున్న సేవకుని వైపు చూస్తూ ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినండి. ఇక్కడ దేవుని దూత మాట్లాడుతున్న మాట ఇది. చాలా మంచి వాగ్దానం. వాగ్దానం అంటేనే మనకి చాలా సంతోషం కూడా. చదివిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడ్డానికి కొంచెం దగ్గరగా ఉన్నను, చివరిలో రాయబడిన మాట కొంచెం జరగడానికి కొంచెం దూరంగా ఉండే మాట ప్రాక్టికల్గా అనిపిస్తుంది. అదేంటనంటే నీ సంతానం వల్ల భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడతాయని అన్నారు. నీ సంతానం వల్ల ఈ ఊరు, నీ సంతానం వల్ల పక్కన ఊరు, నీ సంతానం వల్ల ఇది ఏదన్నా అనుకోవచ్చు, కానీ నీ సంతానం వల్ల భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడతారు అనేది నమ్మడానికి కొంచెం ఇబ్బందికరమైన మాటే. ఎందుకంటే అది అంత ప్రాక్టికల్గా అనిపించదు. ఇలా అంటున్నందుకు ఏమనుకోబాకండి. మనం కూడా దేవుని వాక్యాన్ని రుచి చూసి తెలుసుకోవాలని, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి నిజమైనవో మనం వాక్యాన్ని పరిశోధించి ధ్యానం చేయాల్సిన అవసరత కూడా ఉంటుంది. నీ సంతానం వల్ల భూలోకంలోని జనములన్నీ దీవించబడతాయి. జరిగిందా ఈ వాగ్దానం? అంత పెద్ద వాగ్దానం అబ్రహాం గారి జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యమని నమ్మడానికి ఏమన్నా రుజువు ఉందనంటే 2 రకాలైన ఆధారాలు చెప్తాను. ఒకటి, మన ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే నీ సంతానం వల్ల భూలోకంలోని జనములన్నీ దీవించబడతాయి అనడానికి అబ్రహాము సంతానం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని బట్టే ఈ రోజు నాడు మనం అందరం దీవించబడుతున్నాం అని చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైన రుజువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, నేను ఆ దేశాన్ని హెచ్చించట్లేదు, ఆ ప్రజలు నేను కనపరచట్లేదు. కేవలం దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళ జీవితంలో ఎలా నెరవేర్చబడిందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకొకసారి చెప్తున్నా, నేను ఆ దేశానికి ఏం ఫేవరబుల్ కాదు, అండ్ ఆ ప్రజలకి నేనేం దగ్గర వ్యక్తిని కాదు. కానీ దేవుడు ఆ దేశాన్ని ప్రేమించి అబ్రహాముతో మాట్లాడిన మాటను దేవుడు నెరవేర్చడానికి ఆ ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఆలోచిస్తే ఎంతైనా ఆశ్చర్యం కలుగుద్ది. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న రుజువులు ఇవి. పెప్సీ అనే కూల్ డ్రింక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు అందరూ అంతరిక్షవాసులా? విన్నారు కదా. పెప్సీ అనేటువంటి ఆ కంపెనీ యాక్చువల్గా జివీష్ బయట తీసుకొచ్చారు దాన్ని. ఒక కూల్ డ్రింక్ని, ఒక సాఫ్ట్ డ్రింక్ని కనిపెట్టినటువంటి ఒక మంచి దేశం. దాని అసలు పేరు పెప్సీ అని అంటే పే ఎవ్రీ పెన్నీ టు సేవ్ ఇజ్రాయిల్ అని అంటారు. పే ఎవ్రీ పెన్నీ టు సేవ్ ఇజ్రాయెల్, పెప్సీ.
ఆ ఒక్క చిన్న కారణాన్ని బట్టి నేను చెప్పట్లేదు, కానీ అలాంటివి చెప్పుకుంటూ వెళితే మన ఈ మధ్యకాలంలో ఇంచుమించు గాజా వాళ్ళు ఒకేసారి దేశం మీద పడి భయంకరమైన వెపన్స్ని ఆ దేశం మీద పంపించినప్పుడు అప్పటి నుంచి మొన్న ఈ మధ్యన హమాసోళ్ళు చేసిన దాడి వరకు కూడా ఎంత కాకపోయినా ఒక 6,000 రాకెట్స్ని పంపించారు, వెపన్స్ని ఆ దేశాన్ని పాడు చేయడానికి. మీకు తెలియంది ఏం కాదు, సోషల్ మీడియా మీకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో అవి పంపించినా సరే ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా ఆ దేశం మీద పడి ప్రజలకి నష్టాన్ని కలగనివ్వకుండా ఐరన్ డూమ్ ఒకటి వేయబడి ఇజ్రాయేల్ దేశానికి భూభాగానికి పైన ఒక కిలోమీటర్న్నర పైన ఐరన్ డూమ్ ఒకటి వేయబడి పైనుంచి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి ఆ బాంబులైనా లేకపోతే వెపన్స్ అయినా లోపల పండవకుండా కాపాడే రక్షణ వలయాన్ని ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక దేశం. మరి ఇప్పటివరకు ఏ దేశం కూడా టెక్నాలజీని తీసుకురాలేకపోయింది. నేను ఎవరిని కించపరచట్లా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఉన్నతమైన స్థాయిలో ఆ దేశం దీవించబడ్డానికి వాళ్ళు ఒక రోజునాడు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి, అంటే అక్కడికి వెళ్ళి ఈ మధ్యకాలంలో ఆ దేశపు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఈ దేశం మాది అనడానికి మా దగ్గర ఒక రుజువు ఉంది అని మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ విస్తుపోయి వింటున్నారు, ఏంట్రా బాబు ఈ సరిహద్దులేంటో, ఈ దేశం మాది అనడానికి ఒక అద్భుతమైన వ్యక్తి ఈ దేశం మాది అనడానికి చక్కగా సరిహద్దులని రాసి ఇచ్చారు. అదేంటో తెలుసునని చెప్పి బైబిల్ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎత్తి చూపించి ఇది మాకు దేవుడిచ్చిన గ్రంథం, ఈ గ్రంథాన్ని బట్టి ఈ దేశపు సరిహద్దులు మావి అని చెప్పడానికి ఇదే కారణం అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో బైబిల్ ఎత్తి చూపించడం, లేదా ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి చెప్పడం, దేవుని గురించి చెప్పడం. ఏ దేశంలోనైతే దావీదు పుట్టాడో, ఏ దేశాన్ని అయితే దేవుడు ఇస్తాడని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడో, ఏ దేశం అయితే దావీదు చేత సొలొమోను చేత పరిపాలన చేయబడిందో అదే దేశంలో మేము ఉంటున్నాం. ఆ దేవుడు ఘనమైన దేవుడని అంత పెద్ద దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మాటను బయటపెట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే సంతానం వల్ల భూలోకం జనములను దీవించబడ్డారనడానికి ఎన్నో రుజువులు. అంత పెద్ద వాగ్దానం దేవుడు అంత ఈజీగా ఎలా నెరవేర్చేశాడు? మరి మనకెందుకు నెరవేర్చబడట్లా? హలో, చాలా వాగ్దానాలు తీసుకుంటున్నాం, మనకెందుకు దేవుడు నెరవేర్చట్లేదు? ఇంతకుముందు రావడంతోనే సిస్టర్ నాతో మాట్లాడుతూ, బ్రదర్ మీరు లాస్ట్ ఇయర్ ఒక మాట అన్నారు పబ్లిక్గా, ఖచ్చితంగా ఇక్కడ దేవుడు మీకు ఒక మందిరాన్ని ఇస్తారు, మరలా నేను వచ్చేసరికల్లా ఇక్కడ ఒక మందిరం ఉండి మీరు మంచిగా ఆరాధన చేస్తారనే మాట మీరు మాట్లాడారు. ఖచ్చితంగా సంవత్సరానికి దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి ఆయన మాత్రమే సమర్థుడైన దేవుడు ఆయన. ఆమేన్. ఉబ్బు మొహోడు ఊరు వెళ్దామంటే రెప్పలో వస్తున్నాడు, రేపు వెళ్దామన్నాడంట. నేనేమో ఉబ్బు మొహోడిని, మీరేమో మీరే రాసుకోండి. అట్టుంది, ఆ చందంగా ఉంది. ఏందో చూస్తున్నారు, నేనేం వెరైటీ కనిపిస్తున్నాను ఏంటి? బాగాలేదా? మరి ఏంటి అట్ట చూస్తుండే పేరు బొమ్మల్లాగా, లేకపోతే పొద్దునంత అలిసిపోయి ఇక్కడ లాగేస్తున్నారని ఇద్దరు కొంపతీసి కొంచెం మాటకి స్పందించాలని ప్రయత్నించి నాకు చాలా కంగారుగా ఉంది. నేను ఈ మీటింగ్లు ఇంత కంగారు పడలేదు. మీరేంటి అలా చూస్తున్నారు? ఒక్క మాట కూడా రెస్పాండ్ అవ్వపోయేసరికి మేము పెద్ద పెద్దోళ్ళని చూసాం, నిన్న కాక మొన్న ఈడు మొదలెట్టాడు, ఈడు మాట వినాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి కొంపతీసి? నేను కూడా నిన్న కాక మొన్నే మొదలెట్టలేదు. కాబట్టి కొంచెం మీరు అప్పుడప్పుడు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వడానికి గల కారణం ఏంటనంటే నేను చెప్పలేక కాదు, నేను అనర్ఘనంగా మాట్లాడగలను, చెప్పుకుంటూ వెళ్ళిపోగలను. కానీ మీరు చెప్తా ఉంటే కొన్ని వాటికైనా సమాధానం చెప్తుంటే మీరు వింటున్నారని నాకు తెలుసుద్ది తప్ప మరొకటి కాదు. ప్రైజ్ ద లార్డ్. అట్లాంటి స్పందించండి చాలు. ప్రియులారా, వాగ్దానం ఎలా నెరవేర్చబడింది? అంత పెద్ద వాగ్దానం మనం తీసుకోవట్లేదా? 31 రాత్రి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు కొంతమంది డిసెంబర్ 31 నైట్. దేనికోసం? సగం వాగ్దానాల కోసమే. ఒక్కొక్కళ్ళు 20-30 తీసుకుంటారు, ఏంటో అర్థం కాదు. మా తాతగారికి అండి, మా చచ్చిపోయేవాడికండి, ముందు ఈడికండి, మా ఇంటి పక్కన వాళ్ళకండి, వాళ్ళకండి వీళ్ళకండి అని తీసేసుకుంటారు. మేమేమో అంచనా వేసుకుని ఇంతమంది విశ్వాసం ఉన్నారు కదా, దానికి త్రిబుల్ తెచ్చుకుంటాం. ఒక్కొక్కళ్ళు 30-40 పట్టుకెళ్ళిపోతారు. తీసుకున్న వాళ్ళు అసలు ఆ వాగ్దానం తీసుకుని వీళ్ళు చదవరు, మనకేం వచ్చిందో చూసుకోరు ముందు. ఏం చెప్తున్నారండి? ఇట్లాంటి మాత్రం ప్రవచనలాగా బాగానే చెప్తున్నారు. నీకేమొచ్చింది? నీకేం? ఒక నన్ను అడిగింది, ఇది లైవా? లైవేనండి. చాలా పద్ధతిగా మాట్లాడాలి, తెలియదు కదా. నేను ఆవిడ మా విశ్వాసులు చూస్తారేమో, ఆవిడ నన్ను నన్ను అడిగింది, నీకేమొచ్చిందని నన్ను అంటుంది. వాళ్ళ వాగ్దానం చూసుకోవచ్చు కదా. నన్ను అడిగేసరికి నేను అందరికి ప్రార్థన చేస్తున్నాను. 31 నైట్ అందరు ప్రేయర్ చేయించుకుంటుంటే
తీసి వాగ్దానం తీసి ఆవిడ చేతుల్లో పెట్టి చదువుకో అన్న. ఆవిడ గుణించుకుని చదువుకోవాలి, అంత చదివింది ఆవిడ. కాబట్టి ఆవిడ మొత్తానికి చదివినట్టుంది, మరి ఏమైంది తెలియదు. అందరికీ ఇంకో దగ్గరలో ప్రార్థనలు అయిపోతున్నాయి కనుక ఆవిడ ఎంక చూస్తా నవ్వుతుంది, బయట సింగ్ అడ్డం పెట్టుకొని. ఏం నవ్వుతుంది ఏంటి, ఏమి నా వాగ్దానం ఇచ్చానా లేకపోతే ఏమన్నా మెసేజ్ ఇచ్చేసానా? ఆవిడకి అర్థం కాలేదని కేకేసాను. ఇలాగ వెళ్ళారా అన్నాను. శాంతమ్మ ఆవిడ పేరు. ఏమండి మరి అంతకు వచ్చాక మరి పేర్లు చెప్పకపోతే మీరు నమ్మరు. సరే పిలిస్తే ఆమె దగ్గరికి వచ్చింది. ఏం నవ్వుతున్నావు ఏంటన్నా? నీకు ఒక్క లైనే, నాకు 2 లైన్లు వచ్చింది అంటుంది. ఆవిడ సంతోషం ఏంటంటే నాకు ఇన్ లైన్లు, దాని అసలు అర్థం వేరే ఉంది సిస్టర్. అదేంటంటే మాకు అందరికీ వాక్యం చెప్పే నీకు ఒక్క లైను, నీ వాక్యం వినే మాకు మాత్రం 2 లైన్లు. సో వీఆర్ బెటర్ దాన్ జాన్ వెస్లీ, ఐఎమ్ వెరీ బెటర్ దాన్ యూ అన్నట్లుగా తను చెప్పుకొచ్చింది. సరే అయిపోయింది. ఈ లోపు కుర్రోడు అంటే నాకంటే నా సమకాలికుడే. తను కొంచెం ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంచెం యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండే వ్యక్తి. తను అవి పేర్లు చెప్పకూడదు కాబట్టి కొంచెం చాలా లావు ఉంటాడు, హైట్గా ఉంటాడు. తను వచ్చి నాతో మాట్లాడుతూ అన్నయ్య కొంచెం వాగ్దానం మార్చేయి అన్నాడు. అన్నాడు, కొంచెం మార్చేయి చెప్తాను. అదేంటి తమ్ముడు, ప్రార్థన చేసే 3 రోజులు, ఎందుకంటే విశ్వాసులు వస్తారు పాపం ఆసక్తితో ఆ వాగ్దానాల కోసం. మా నాన్న క్రమం 3 రోజులు ఫాస్టింగ్ ఉంటారు. మా డాడీ ఫస్ట్ నుంచి మాకు అది అలవాటు చేశారు. ఆసక్తితో వస్తారు విశ్వాసులు. ఏదో నార్మల్గా ఇచ్చేస్తే కుదరదని 3 బాబు జరగకూడదన్నయ్య, అందుకని ఇది వద్దు మంచిది అంటున్నాడు. అసలు నీకేం వాగ్దానం వచ్చింది అన్నాను. అప్పుడు తను చదివాడు, నువ్వు కుడి వైపునకు నువ్వు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదు. ఇప్పుడు దీనివల్ల నీకు నష్టం ఏంటన్నా? ఇప్పటికే బోడు లావైపోయా. ఇప్పుడు వాగ్దానం ఏమొచ్చింది? నువ్వు కుడి వైపునకును ఎడం వైపు ఇలా వ్యాపించుకుంటూ పోతే మంచాలు పట్టవు, గుమ్మాలు పట్టవని నీకు దండం పెడతాను కదా, ఇది మార్చికి సన్నబడే వాగ్దానం వింటూ అన్నయ్య అంటున్నాడు. ఇంకొకడు అంటాడు, ఎన్నాళ్ళు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అన్నాడు. ఇంటర్ చదువుతున్నాడు ఆడు. ఏం ఆలకించాడని అంటే నీ పిల్లలు నువ్వు చూస్తాను వచ్చిందంట ఆడికి. ఒరే ఏమండి, ఇప్పుడు నేను ఈ చలోక్తికి చెప్తున్నా, అంటే కొంచెం మీరు కలవరాల్లో ఉంటే కొంచెం నా వైపు కాన్సన్ట్రేట్ చేస్తారని తప్ప మరొకటి కాదు. సరే, కొంతమందికి ఎన్నిసార్లు వెళ్ళినా మందిరానికి కొన్ని వాగ్దానాలు నెరవేర్చబడట్లేదనేది నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అదేంటండి, అదేంటి నెరవేర్చబడకపోవడం? మరి ఈయనకి బాగా నెరవేర్చబడిందిగా, ఏకంగా పెద్ద వాగ్దానం. నీ ఒక్క సంతానం వల్ల భూలోకంలోని జనములన్నీ దీవించబడిపోతారని అంత పెద్ద వాగ్దానం దేవుడు ఎలా నెరవేర్చేశాడు? ఏం చూశాడు అసలు అబ్రహాంలో? ఏమి చూసి దేవుడు దీవించాడు? అంత పెద్ద వాగ్దానం నెరవేర్చబడిపోవడానికి, అంత పెద్ద వాగ్దానం దేవుడు నెరవేర్చడానికి అబ్రహాంలో ఏముందో ఒక్కొక్క అధ్యాయంలోంచి ఒక్కొక్క రకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాన్ని వెతికి ఈరోజు ఖచ్చితంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండ గ్రంథం దాటకుండా ఒక్కొక్క అధ్యాయంలో అసలు ఆయన ఏం చేశాడు, ఎందుకు దేవుడు ఇంత బ్లెస్ చేశాడు, మనమేం చేస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వెళుతున్నా కొంతమందికి వాగ్దానాలు నిజంగా నెరవేర్చబడవు. చాలామంది ప్రయత్నాలు చేస్తారు, చాలామందితో ప్రార్థన చేయించుకుంటారు, అయినా నాకు జరగట్లేదు ఏంటండి అని చెప్పి కొంతమంది తెలివిగల క్రైస్తవులు చేసే పని ఏంటనంటే అసలు దేవుడే తేడా అనుకుంటండి అన్నారు కొంతమంది ప్రజలు. ఏమండి, మా దగ్గరికి వచ్చేసరికల దేవుని హస్తాలు ఏంటంటే కురచైపోతున్నాయి, మా దగ్గరికి వచ్చేసరికల దేవుని చెవులేంటి మందమైపోతున్నాయి, దేవుడి దగ్గర తేడా ఉందా అని యెషయా ప్రవక్త దగ్గరికి అడిగితే యెషయా ప్రవక్త దేవునికి చెప్తే అప్పుడు దేవుడు బయలుపరుస్తున్న మాట కాదు, రక్షింపక నేరకి ఉన్నట్లు యెహోవా హస్తము నాది సమస్య కాదు, విననేరకి ఉన్నట్లు చెప్పండి నా చెవులు మందంగా, నాది కాదు బాబు నాదనుకుంటున్నారు, సమస్య మీదే అంటున్నాడు. మనకు ఒక అలవాటు, మనకే మీకే నాకైనా దట్టు మన ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఇంకా అలవాటు, మన ఇండియన్స్కి ఏంటనంటే ఏదన్నా మంచి జరిగింది అనుకోండి మన మీద వేసేసుకుంటాం, ఏదన్నా చెడు జరిగింది అనుకోండి ఎవడు తేరగా దొరికితే. ఎగ్జాంపుల్ చెప్పనా, ఇక్కడ చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు కాబట్టి నేను చాలా కాలం క్రితం ధోని గారి కెప్టెన్సీలు ఉన్నప్పుడు నేను క్రికెట్ చూశాను. ఆ తర్వాత మా నాన్న వద్దన్నాడు, దానికి ఒక కారణం ఉంది, సరే మానేశాను. అప్పుడు ఆయన ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్ అనమాట. ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచేశారు. ఆసీస్ కెప్టెన్ అప్పట్లో రిక్కీ పాంటింగ్, ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టారు, సార్ ఎందుకు ఓడిపోయారని. వెంటనే ఆయన చెప్పాడు, మా బ్యాటింగ్ లైనప్ సరిగ్గా లేదు, మేము కొంచెం ఇండియన్స్ని తక్కువ అంచనా వేసాం,
మేము వాళ్ళు బౌలింగ్ని అంచనా వేయలేకపోయాం, మా వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు, సైమెంట్స్ ఆడలేకపోయాడు, హైడెన్ ఆడలేకపోయాడు, వీళ్ళు ఎవరు ఆడలేకపోయారు, మేము కూడా సరిగ్గా ఆడలేకపోయాం, మాకు బ్రెట్లీ కూడా సరిగ్గా ఇది అని ఎవరికి వాళ్ళ గురించి తన గురించి చెప్పేసుకుని మాది లోపం అన్నాడు. నెక్స్ట్ మ్యాచ్ మనోళ్ళు ఓడిపోయారు. ధోని గారు ఆయన దగ్గర మైక్ పెడితే ఏమన్నాడు తెలుసా? పిచ్చి సరిగ్గా లేదన్నాడు. మీకు విషయం అర్థం అవ్వాలి. ఏళ్ళేమన్నారు బయట వాళ్ళు? మాదే లోపం, మేము సరిగ్గా ఆడలేకపోయి. ఏళ్ళేమంటున్నారు? అసలు మాకు సంబంధం లేదు, పిచ్చి సరిగ్గా లేదు, తేమ వచ్చేసింది, బాల్ తిరిగిపోయింది, దీనికి మాకు ఏ సంబంధం లేదు. కుర్రోళ్ళకి అర్థమైంది, మీకు అర్థం కావట్లేదుగా. 10th క్లాస్ ఒకవేళ పాస్ అయ్యాడు అనుకోండి, ముందు వాళ్ళ అమ్మ వచ్చేద్ది, నా వల్లే పాస్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, చెప్తారు చాలామంది, నేను చాలా ప్రార్థన చేస్తానండి, అందువల్ల దేవుడు ఎంతో మరి అంటారు. ఓకే, అప్పుడు ఆళ్ళ అంటాడు, ఊరిక అదేం చేసింది, నేను కట్టిన మొత్తం ఫీజులు నా వల్ల అయ్యాడు పాస్ అయ్యాడు అంటాడు. మాస్టర్ అంటాడు, గాడిద గుడ్డు ఆళ్ళేంటి, నేను చెప్పాను చదువు అంటాడు. అప్పుడు మళ్ళీ ట్యూషన్ మాస్టర్ వస్తాడు, ఆడే సరిగ్గా చెప్తే నా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఈడు రాత్రంతా ఇన్ని చేపను రుద్దినట్టు ఈడు నా వల్లే పాస్ అయ్యాడని అందరు మీదేసేసుకుంటారు కదా. ఆడి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఈవిడ సాక్ష్యం చెప్పొద్దా, నా వల్లే మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడండి అని అంటారండి. మీకు అర్థమవుతుందా? విజయాన్నేమో మన మీద వేసుకుంటారు, అపజయాన్నేమో పక్కనోళ్ళ మీద. పైపెచ్చు మనోళ్ళు కొంచెం తెలివిగల క్రైస్తవులు అన్నారు కదా, కొంతమంది వాస్తు మీద వేసేవాళ్ళు, ఏమండి, కొంతమంది ఇళ్ల మీద పడిపోయేవాళ్ళు, కొంతమంది పాస్టర్ మీద పడిపోయేవాళ్ళు, కొంతమంది ఏమో కొత్తగా వచ్చిన కోడళ్ళ మీద పడిపోతారు. ఇది వచ్చిన కాడి నుంచి నా జీవితం ఎట్టయిపోయిందమ్మా అంటారు కొంతమంది. భిన్నమైన కోణాలు. కానీ అబ్రహాము గారు ఇలాగ ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేయలే. ఈయన చేసిన పనేంటో, ఎందుకు దేవుడిని ఎంత బ్లెస్ చేశాడో, ఒక్కొక్క ఆత్మ సంబంధమైన కోణాన్ని వెతుక్కుంటూ, మీరు నమ్మండి, ఆదికాండంలో కనిపించే నేను చూపించే ప్రతి పోలిక అసలు ఆది అపోస్తుల క్రమంలో ఏదైతే ఉందో, పత్రికల్లో పేతురు గారైనా, పౌలు గారైనా, యోధ అయినా, యాకోబు గారైనా, వీళ్ళు రచించిన పత్రికల్లో ఉన్న క్రమం ఆదికాండంలో కనిపించే విధంగా ఆత్మ సంబంధ విషయాలు రాయబడ్డాయి. కొంచెం ఆసక్తిగా మీరు వినండి. నా సందేశానికి ఒక 40 నిమిషాలు. 13వ అధ్యాయం 1వ వచనం. ఏ గ్రంథం అయి ఉండొచ్చు కదా? తీయండి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేమునకు వెళ్ళెను. అక్కడ దక్షిణ దేశం అని రాయబడింది. చాలండి ఆ ఒక్క మాట. ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్క మాటే చూద్దాం. లిజన్ వెరీ కేర్ఫుల్లీ, తల్ల పైకెత్తండి. ఈయన చేసిన మొదటి పని ఐగుప్తులో నుంచి నెగేమునకు వెళ్ళెను. అక్కడ పుట్టినోట్లు ఉంది కదా దక్షిణ దేశం అని, దక్షిణ ప్రాంతానికి వెళ్ళెను ఉంది. దక్షిణ ప్రాంతం అనేటువంటి పదానికి అర్థం మీకు తెలుసు క్రైస్తవులు, దేవుని పిల్లలందరికీ. దక్షిణం అనేది దేవుని కుడి హస్తమని, దేవుని చెయ్యని, దేవుని కుడి హస్తమని, ఆయన దక్షిణ హస్తమని 44వ కీర్తనలో దైవజనుడు కూడా తీయద్దు కోరాహు కుమారులు మాట్లాడుతూ, ఆయన దక్షిణ హస్తమే, ఆయన బాహుబలమే ప్రజల్ని కాపాడింది, ఆయన ఏమండి ప్రజలందరినీ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి రప్పించింది ఆయన దక్షిణ హస్తమే అని రాయబడింది. అంటే దక్షిణ హస్తం దేనికి సాదృశ్యం అని అంటే, దేవుడు ఉండేటువంటి సంఘానికి సాదృశ్యం, ప్రభు ఉండే ప్రాంతానికి సాదృశ్యం. అది పక్కన పెడితే ఈయన ఐగుప్తును వదిలేశాడట. ఐగుప్తును ఎందుకు వదలాలి? వదలాల్సిన అవసరత ఏముంది? ఎందుకు వదిలేయాలి? ఐగుప్తులు అసలు ఏముంది? హలో, ఐగుప్తులో ఏముండొచ్చు? అక్కడ ఉన్నటువంటి అనుభవాలు ఏమై ఉండొచ్చు? ఐగుప్తుని దేవుడు ఎందుకు వద్దనుకున్నాడు? ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అలాంటి అనుభవాలు ఉన్నారేమో, ఒకసారి మనమే పరీక్షించుకుందాం. మొదటి మాట అలాగే చూస్తూ వినండి. మీకు ఒక సౌలభ్యం ఏంటనంటే, సిస్టర్ చక్కగా లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి కూర్చున్న వాళ్ళు ఇప్పుడు రాయాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు వింటా ఉండి మీకు అంత ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్ కార్యక్రమం మరలా చూస్తే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని రాసుకోవచ్చు. ఇప్పటికైతే ఎవరు రాయొద్దు, తలపై జాగ్రత్త వాక్యాన్ని వినండి. ఏంటి ఐగుప్తు? ఒకసారి లోపలికి వెళదాం. ఐగుప్తులో ఉన్నటువంటి మాటకి, ఐగుప్తు అనే పదానికి అర్థం కంటే అక్షరార్థం కంటే అంతరార్థం ఎంత ఘోరంగా ఉంటుందో కొంచెం మన లోపలికి వెళితే అర్థమవుతుంది. అడుగు పెడదాం. అబ్రామ్ గారు వెళ్ళాడు. ఫరో అడుగుతున్నాడు, ఏ బాబు, హలో తమ్ముడు, నీ పేరేంటమ్మా? నా పేరు అబ్రామ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? యూఫ్రటీస్ నది దగ్గర నుంచి అండి. ఏమిట్లు మీరు? మేము హెబ్రీలం అండి. మీ నాన్న పేరేంటి? తెరాహ్ అండి. ఈ అమ్మాయి పేరేంటి? శారయ్ అండి. ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? మాట్లాడండి. నా సహోదరు. అసలేమవుతుంది? గుర్తుపెట్టుకోండి. అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? ఓకే, కొంచెం లోపలికి వెళదాం.
ఇస్సాకు గారి దగ్గరికి వెళితే ఆయన అప్పుడే ఎంటర్ అవుతాడు ఆ పొలిమేరలోకి. ఎంటర్ అయిన వెంటనే ఆయన అధికారి అడుగుతాడు, బాబు నీ పేరేంటమ్మా? ఇస్సాక్ అండి. ఆహా, మీ నాన్న అబ్రామ్ అండి. ఏమిట్లు మీరు అంటే మన భాషలో చెప్పాలంటే, నేను మీ క్యాష్ ఏంటమ్మా? మేము హెబ్రీలం అండి. ఈ అమ్మాయి పేరేంటి? రెబ్కా అండి. ఏమి నీకేమవుతుంది? మాట్లాడండి. అసలేమవుతుంది గుర్తుపెట్టుకోండి. కొంచెం లోపలికి వెళదాం. పొతిఫర్ నిలబెట్టి అడుగుతున్నాడు ఫరో, రే బాబు అమ్మాయి అలా అమ్మాయి నువ్వే అతన్ని బలవంతం చేయడానికి వెళ్ళావా, లేదా వాడే నేను బలవంతం చేయడానికి వచ్చాడా? నిస్సిగ్గుగా ఆవిడ మాట్లాడింది ఏంటో తెలిసినా, అసలు నాకు ఏ పాపం పుణ్యం తెలియదండి, అతనే నా మీదకి వచ్చాడు. అబద్ధం మాట్లాడిందా నిజం మాట్లాడిందా గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం లోపలికి వెళదాం. ఫరో అడుగుతున్నాడు, బాబు భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చేసినాయి కప్పలో, ఆ తర్వాత ఏమో పేలు. అమ్మ పేలు గురించి తెలుసా చెప్పాలా? స్త్రీలు మాత్రం కొంచెం స్పందించాను. లేదు చెప్పమంటే చెప్తానండి. నేను ముగ్గురు కూతురు తండ్రిని కదండి. పేలు గురించి ఒక అనుభవం ఉంటుంది. దువ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం నెయిల్స్ పెంచుకుంటే ఎలా అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటయ్యి కదా. మంచి ప్రభు మిమ్మల్ని ఏమ్మా ఏమన్నా విపరీతమైన పేలు సరే తల్ల ఉంటే పర్లా, గుండు మరి ఆడి మీదకి అట్టెక్కిని అర్థం కాల. ఇలాగ ఎక్కడ చూసినా పేలే. ఈ తెగుళ్ళు తట్టుకోలేక అన్నాడు, మరి తెగుళ్ళు పోవాలి ఏం చేయమంటావు? మీ దేవునికి వెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకంటే గోర్షణ ప్రాంతంలో తెగుళ్ళు లేవట, మా దగ్గరే ఉన్నాయి, నేను ఎంక్వైరీ చేశాను, కాబట్టి మీ దేవుడని మా మీద పంపించాడేమో. ఫరో మోషే అన్నాడు మాట్లాడుతాయి, సరే మేము ప్రార్థన చేస్తాం, అవి వెళ్ళిపోతాయి, మమ్మల్ని పంపిస్తావా? నా పంపిస్తాను. సరే అయితే వెళ్ళి ప్రార్థన చేశాడు. తెల్లారిపాటికల్లా మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను, తెగుళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. ఒకడు 1 by 1 ఏమండి ఇక మోటాములు చదువుకుని రండి వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరి వెళితే, ఏమండి మరి వెళ్ళరామా? ఎక్కడికి వెళ్ళేది, వెళ్ళడానికి వీల్లేదు. కాదండి నిన్ను పంపిస్తానన్నావుగా, ఇప్పుడు పంపించనంటున్నానుగా. అంటే ఐగుప్తులో ఏముందనంటే నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడే ప్రాంతం అని చెప్పచ్చు. దాన్ని కొంచెం బిబ్లికల్ వేలోకి వెళితే యథార్థత లేని మనుషులని అర్థం. వాళ్ళకి యథార్థత ఉండదు, ఇప్పుడున్న మాట రేపటికి ఉండదు. ఆ ప్రాంతాలకు వెళితే ప్రజలు కూడా అలాగే అయిపోతారు. ఐగుప్తు దేశానికి బిబ్లికల్ వేలో ఒక అర్థం ఉంది. అదేంటనంటే అబద్ధమునకు ఆశ్రయపురం అని అంటారు ఆ ప్రాంతాన్ని. మీరు ఇంకా ఐగుప్తు లోపలికి వెళితే ఇవే మాటలు కనిపిస్తాయి. నేను 4 రుజువులు మాత్రమే చెప్పాను మీకు అర్థమైనంత వరకు. ఇంకా కొంచెం లోపలికి వెళితే ఇవే. ఐగుప్తు యథార్థత లేని ప్రాంతం. ఐగుప్తు తెగబడి దేవునికి విరోధంగా మాట్లాడే ప్రాంతం అని. ఎలా చేస్తాడు దేవుడు కార్యాలు? నీకు యథార్థత ఉందా? భార్యతో అబద్ధం, భర్తతో అబద్ధం, పిల్లలతో అబద్ధం, ఏమంటే స్కూల్కి వెళితే అబద్ధం, నీ లీవ్ లెటర్లు అబద్ధం, ఎప్పుడు మానేసిన నానమ్మ చచ్చిపోయిందని రాస్తావు, ఏమంటే కాని మాటలు మాట్లాడి అబద్ధం. నిజమిది. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి అసలు పాటలే అబద్ధం. ఆరోగ్యమూర్తి అయ్య గారు, ఆచార్య ఆరోగ్యమూర్తి, ఆయన పేరు ఎత్తడానికి కూడా నా వయసు సరిపోదు, కానీ ఆయన మాట్లాడిన మాట నేను మాట్లాడుతాను. ఆయన అంటారు మాట్లాడుతూ, క్రైస్తవులు తొందరపడి అబద్ధాలు మాట్లాడరేమో కానీ అబద్ధాలు మాత్రం పాడేస్తారు. తొందరపడి ఒక అనుభవం లేకుండా ఈ పాటకి నా జీవితానికైనా సంబంధం ఉందని చూసుకోరు. నేనేదో గొప్పగా మాట్లాడలేదు, కానీ కొంతమంది రాసే పాటల్లో నా సర్వం నీవే, నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే అని చెప్పి పదప్రయోగం కోసం ఎన్ని పదాలు. ఇదంతా అబద్ధం కాదా? ధ్యాస అంతా దేవుడని నిజమా? ఇది శ్వాస పీల్చుకున్నంతసేపు దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారా? అబద్ధం కాదా? ఆ పాటను బట్టి పదప్రయోగం చేసి ప్రజల్ని రేకెత్తించచ్చేమో తప్ప అది నిజంగా హృదయంలో కలిగేటువంటి దేవునితుండే శ్రేష్టమైన సంభాషణ ఉందా? ప్రేమించేదన్ నాకు సంగీతం వద్దులే, చెప్పండి ఎలాగా? చిన్న చితకా కూడా కాదు, మళ్ళీ ఎలాగా? అధికంగా ఉన్నదే లేదురా బాబు అని అంటే మనోళ్ళు పాడేటప్పుడు ఆయన బాగానే రాశారు. ఆయన రాయడం నిజమే. ఆయన ఆ ధ్యాస తప్ప బెర్కమెన్స్ గారికి ఇంకొక ధ్యాస ఉండదు. ఏమండి అది తప్ప వేరే ఆలోచన ఆయనకు ఉండదు. కాబట్టి ఇక దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇప్పుడు అసలు కొంతమంది, నేను ఇదే విజయవాడకి ఏమనుకోబాకండి పేర్లే చెప్పను, కానీ పెద్ద చర్చికి వచ్చాను చాలా కాలం క్రితం. ఏమండి అక్కడికి వచ్చి నేను వాక్యం మాట్లాడేశాను. ఈ ఈస్టర్ పండగకి పునరుద్ధాన పండగ అని పెడితే వాక్యం మాట్లాడేశాను. ఇక అక్కడ ఆ పెద్ద చర్చిల్లో అందరు లేచి నిలబడదాము, కూర్చుందము ఇవి అంటున్నారు. మనం ఏం చేయలేము అవన్నీ.
అది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఖచ్చితంగా స్టేజ్ మీద ఉంటే అవన్నీ పాటించాలని చెప్పి నాకు అవ్వక గబగబ దిగి నేను వెళ్ళిపోతుంటే వాళ్ళు అన్నారు, అయ్యా మీకు అమౌంట్ ఇవ్వాలి, మీరు వెళ్ళమాకండి అంటే, బాబు వెనకాల కూర్చుంటాను బాబు. కూర్చున్నాను, నేను వెనకాల కూర్చుని ఉన్నాను. చివరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేశాక పరలోక ప్రార్థన చెప్తారు కదా, దేవుడు ప్రభు నేర్పించిన ప్రార్థన అది చెప్తున్నారు. సరే, లాస్ట్ ప్రార్థనగా నేను కొన్ని ఉంచుని ఉన్నాను, నిలబడి ఉంటే అప్పుడు మొదలెట్టారు. నా పక్కన ఒక ఆయన వాళ్ళ అబ్బాయి ఉన్నారు. అది నాకు అప్పుడే తెలిసింది. పరలోకను మా తండ్రి చెప్తున్నారు వీళ్ళిద్దరూ, మీ నామం పరిశుద్ధపరచుకున్నాడు కాక. అరే అమ్మని అడిగి తాళాలెట్రా అంటున్నాడు. పరలోకను మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకోండి కాక మీ అమ్మని అడిగి. ప్రభు నేర్పించాడా? నేను మన బైబిల్లో లేదేంటి కొంపదీసి వాళ్ళ అమ్మని తాళాలెట్రా అంటే అక్కడ లేదు. వాళ్ళ అబ్బాయి, మీ రాజ్యం వచ్చింది కాక మీ చిత్తం పరం. అమ్మక్క లేదు నాన్న. ఇవన్నీ దేంట్లో? యథార్థంగా చెప్పండి, యథార్థంగా ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, స్తోత్రం స్తోత్రం ఆయన ఇట్రా హల్లెలూయా తండ్రి, అవును ప్రభు. కానీ ప్రభు మళ్ళీ వెంటనే ఇది ఎప్పుడు జరగలేదా? నేను జనరల్గా చెప్తున్నాను, మీకు అర్థం కావడం కోసం చెలోక్తిగా చెప్పినా సరే, కొంతమంది ఇలాగున ప్రార్థనలో ఈ పదాలు ఉపయోగించి, ఏమండి పాటల్లో ఈ పదాలు ఉపయోగించి, పదప్రయోగం కోసం ఏ మాట పడితే ఆ మాటను రాసి అబద్ధాలు, దేవుని దగ్గర యథార్థత ఉండదు. ఎన్ని నిర్ణయాలు తీసుకుని ప్రామిసులు చేసేసి ఆపత్కాలం వచ్చిన వెంటనే ప్రామిసులు చేసేస్తారు. కొంతమంది ప్రమాణాలు చేసేస్తారు. ప్రభువా దీంట్లోంచి తప్పిస్తే ఇలా ఉంటాను, దాంట్లోంచి తప్పిస్తే ఇలా ఉంటాను, దీంట్లోంచి తప్పిస్తే ఇలా ఉంటానని చెప్పి దేవునితో ప్రమాణాలు చేసుకుని, దేవునితో నిబంధన చేసుకుని, దేవునితో ఒక ఒడంబడిక చేసుకుని, దేవునితో ఇలా ఉంటానని చెప్పి వెంటనే దాంట్లోంచి తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది లేకపోతే యథార్థత కోల్పోతున్న వాళ్ళు. ఇది క్రైస్తవుల కోసం మాట్లాడుతున్న మాట. ఏమండి, దేవుని పిల్లలుగా పిలువబడుతూ సంఘాల్లో పెరుగుతున్న వాళ్ళు ఎన్నిసార్లు మళ్ళీ పైపెచ్చు దేవుని దగ్గరకు వచ్చి, ఏంటి ప్రభు నాకు ఇలా చేయలేదు, ఏంటి పాస్టర్ గారు చాలా కాలం బట్టి ప్రార్థన చేస్తున్నావు, మాకు ఎందుకు ఇలా జరగట్లేదండి, ఏంటి దేవుడు ఎందుకు ఇలా చేయలేదండి అని చెప్పి దేవుణ్ణి అడిగేవాళ్ళు, సేవకుని అడిగేవాళ్ళు, సంఘాన్ని అడిగేవాళ్ళు. అసలు యథార్థత అనేది ఉందా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండగలుగుతున్నారా? దేవుని చేసిన ప్రమాణాలన్నింటిలో నిలబడి ఉండగలుగుతున్నారా? ఏదైతే ప్రమాణం చేసి భక్తిగా ఉంటాను, అసలు మొట్టమొదటిగా చేసిన ప్రమాణం ఏంటి? మనం 3 మాటలు అడుగుతారు దైవజనుడు. అమ్మ సొంత రక్ష అంగీకరిస్తున్నానండి, నీకోసం యేసు ప్రభు అవునండి, రెండో రాకుండా అవునండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను బాప్తిస్తానని చెప్పి ఇచ్చేసిన తర్వాత అసలు మొట్టమొదటి లేచిన వెంటనే ఏ సేవకుడైనా సెలువు గుర్తేసి ఒక మాట చెప్తారు, మరణం వరకు నమ్మకంగా ఉండు. అసలు బాప్తిసం తీసుకున్న వెంటనే మొదటి నిబంధన మరణం వరకు నమ్మకంగా ఉండని. ఆ మాట ఒప్పుకొని బయలుదేరి బయటకు వచ్చాక ఇప్పటి వరకు ఎన్ని అపనమ్మకమైన పనులు దేవునితో, అన్ని మాటలు మనం దేవునితో చెప్పిన తర్వాత, ఏమండి నేను నమ్మకంగా మరణం వచ్చేంత వరకు కాదు, చిన్న శ్రమ వస్తే ఎగిరిపోతున్నావు నువ్వు. జరగరాంది ఏదైనా జరిగితే యథార్థతను వదిలిపెట్టేసి వెంటనే దేవుని నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. యథార్థత లేని క్రైస్తవ్యం. అబద్ధంలో రెండో కోణానికి వెళదాం. కొంతమంది అబద్ధాలు మాట్లాడతారు, యథార్థతను కోల్పోతారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచి దైవజనుడు ఏలూరులో. నాకు ఒకే ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనే పాస్టర్ ఫిన్నీ అబ్రహాం. చాలా మంచి దైవజనుడు. మీకు అర్థం కావాలంటే, ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారం అని అద్భుతమైన పాట రచన స్వరకల్పన చేసిన గొప్ప దైవజనుడు. చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి నేను ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట. ఓకే, మా మందిరానికి ఆయన మందిరానికి కూడా చాలా దగ్గర. నేను సౌత్ కొరియా దేశం చాలా సంవత్సరాల క్రితం వెళ్ళడానికి మాకు ఒక ఆఫర్ వస్తే, సరే బయలుదేరి వెళ్ళేటప్పుడు మరి ఇట్లా వెళితే బాగోదు, ఇంకా ఇన్షర్ట్ చేస్తే, ఒకవేళ అక్కడికి వెళితే ఇన్షర్ట్ చేస్తే ఈ పొట్ట గిట్ట కనపడితే బాగోదని అంత ఉండదు అనుకోండి. అయినా సరే ఇద్దరం కలిసి అన్న వాకింగ్కి వెళదాం, జిమ్కి వెళ్ళిపోతాం అని చెప్పి, ఇక అదో పెద్ద చరిత్రలేండి, ఒక రోజులో తగ్గిపోలేని ప్రయత్నం చేశాను నేను. దేవుడి మాటలు వింటున్నాడు, అబద్ధం మాట్లాడేది, ప్రభువు లెక్క చెప్పాలి అంటే ఇయాలే మొత్తం అయిపోవాలన్నంత ఊపు వచ్చేసిన 2 రోజులు, 3 రోజులు లేగలా నేను. సరే అది కట్ చేయండి, ఆ విషయాన్ని పక్కన పెడితే సరే అని చెప్పి వాకింగ్ చేస్తా, ఇద్దరం సిఆర్రెడ్డి గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేస్తా. అన్నని అడిగాను, అన్న పిచ్చాపాటికి మాట్లాడుతూ మీరు చివరిగా చూస్తున్న మూవీ ఏంటని అడిగాను. ఆయన అన్నాడు, అసలు నేను ఏ మూవీ చూడలేదన్న, అసలు ఒక్క మూవీ కూడా ఒక్క సినిమా కూడా చూడలేదు. ఊరు నాయను, కరుణామేడు చూసావా అన్న, లాస్ట్ మాట, కరుణామేడు కూడా చూడలేదన్న. నువ్వు ఎక్కడోడు అన్న బాబు, అసలు సినిమా చూడలేదన్నా. నేను ఏ అన్నా అంటే, మా నాన్నగారు ఆయన చెప్పిన మాట, మా నాన్నగారు నన్ను స్కూల్లో జాయిన్ చేసి, జాయినింగ్ అంత అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి చెప్పిన మొట్టమొదటి, నాన్న ఈ చుట్టుపక్కల చాలా మూవీ థియేటర్స్ ఉన్నాయి, మనం వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు డాడీ? ఆయన చెప్పిన మాట,
మా నాన్న చెప్పిన మాట, నాన్న అదంతా కల్పన కథలే, అది ఏది యథార్థం మాట్లాడండి, ఏది యథార్థం అదంతా అబద్ధం. దర్శకత్వంలోంచి పుట్టుకొచ్చిన మాటలు అవన్నీ. ఎవరు ఆలోచించి సముద్రం దగ్గరకో లేకపోతే బీచ్ దగ్గరకో, రెండు ఒకటే లేండి ఏమండి, లేకపోతే పార్క్ దగ్గరకో ఇంకొక దేశానికో వేరే ప్రాంతానికి వెళ్ళి ఆలోచించుకుని స్క్రిప్ట్ అంతా ఆలోచించుకుని చేసినవి అవన్నీ అదంతా అబద్ధమే. అబద్ధం మాట్లాడడం మాత్రమే పొరపాటు కాదు, చెప్పండి, అబద్ధాన్ని చూడడం కూడా పొరపాటే. మరి ఏం చేద్దాం, సీరియల్ చూసేవాళ్ళందరినీ నువ్వే అది చూస్తాను కానీ తెల్లారదుగా నీకు అసలు. మళ్ళీ పైపెచ్చి ఒక్కొక్కరు, ఒక ఆమె నాకు అన్నం పెడతా, ఒక 3 రోజులు ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చింది, 3 days నేను ఒక్కడనే స్పీకర్ని, భోజనం పెడతా. నేను ఆ రోజు సీరియల్ గురించి మొదలెట్టా, మొత్తం ఏకదంపుడికి పగలు ఇది చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికాడ నేను స్టేయింగ్, పెద్దవిడ అన్నం పెట్టింది, కూర గరిట్లో పెట్టి అడుగుతున్నాను, సీరియల్ చూడకూడదని దేవుడు ఎక్కడని చెప్పాడా అందావిడ. పెద్ద పునీత మరియమ్మని ఒక రాత్రి ఇలా ప్రత్యక్షమై, అమ్మా ఇదే యెహోవా వాక్కు అని ఎక్కడి నుంచి 4 కిరణాలు నీ కాళ్ళ మీద పడి, సీరియల్ చూడొద్దమ్మా, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాను ఏంటి నువ్వు అని అడిగాను నేను. ఈజీగా తెలియదా అల్లరితో కూడిన ఆటపాట్లని? తెలీదా మనుషుల్ని భావోద్వేగాల వైపు నడిపించేటువంటి భయంకరమైన స్థితిని, ప్రేమల వైపు, వ్యభిచారం వైపు, జారత్వం వైపు? ఒక్కొక్క పోస్టర్ చూస్తూ ఉంటే ఏమంటే రోడ్లంటే వెళుతున్నప్పుడు ఆ పోస్టర్ చూస్తూ ఉంటే ఓ సమాజం ఒక మంచి న్యూస్ ఇవ్వాల్సింది పోయి అలాంటివి చూపిస్తూ ఉంటే రేకెత్తించబడి నేను కూడా ఇలా చేయాలనే ఆలోచన కలగజేసే భయంకరమైన కార్యాలను తెలియదా? దానివల్ల లేనిపోయినటువంటి ఎమోషన్స్ పుట్టించేవి కాదా? అది అంత అబద్ధం కాదా? నీకు తెలియదా? అబద్ధం కానిది ఏదైనా సరే అది పాపం అనేది తెలియదా? అబద్ధం మాట్లాడడం మాత్రమే పాపం కాదు, అబద్ధాన్ని చూడడం కూడా పాపమే. సీరియల్కి ఎడిక్ట్ అయిపోయి, అబద్ధానికి ఎడిక్ట్ అయిపోయి, వాటిలోనే ఆ భ్రమలోనే బ్రతికేస్తూ నిజానికి సత్యానికి దూరమై, వాక్యంలో రాయబడుతున్న మాట, ఆయనే సత్యం చెప్పండి, ఆయనే మార్గము చెప్పండి, ఆయనే సత్యము చెప్పండి, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప మరి ఏది లేదని వాక్యం చెప్తుంటే సత్యమైన క్రీస్తుని విడిచిపెట్టడం అంటే అసత్యం వైపు వెళ్ళడం కాదా? సత్యము మాత్రమే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది అన్నప్పుడు అసత్యంలో ఉంటే బానిసత్వం చేసినట్టు కాదా? అసత్యానికి సంబంధించిన వాటికి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయి, అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, అది ఏమంటారు, బిగ్ షోలు ఏదో అంటారు కదండి, ఏంటయ్యి బిగ్ షోలు ఏమి ఉంటాయి కదండి. ఆహా మో అక్కడికి చాలా కోపం వచ్చింది. ఏమంటే బిగ్ బాస్లు, లేకపోతే ఇంకొకటి, లేకపోతే ఏమండి కామెడీ షోస్ అయినా, ఇక ఏదైనా కానివ్వండి, లేని దాన్ని ఉన్నదాన్ని కలిపి సరిపడి మాటలు, వాళ్ళు పైపెచ్చు ఓ భయంకరమైనటువంటి అశ్లీలతో కూడిన మాటలు, అశ్లీలమైన దృశ్యాలు, అశ్లీలమైన మాటలు, ప్రజల్ని భూతు పదాల వైపు నడిపించేటువంటి మాటలు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళే దౌర్భాగ్యమైన పరిస్థితికి క్రైస్తవులు ఎడిక్ట్ అయిపోవడం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నాన్ క్రిస్టియన్స్. క్రైస్తవులకి చెప్తున్న మాట, రక్షణ పొందేవు కాదు, అబద్ధాల వైపు వెళ్ళడం పాపం అని తెలియదా? ఇది అబద్ధం అని తెలియదా? యథార్థం కాదని తెలియదా? ఇది కల్పన కథలని తెలియదా? వీటికి ఎడిక్ట్ అయిపోయి దేవుడు నాకు కార్యాలు చేయట్లేదు అంటున్నావా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చాయి, దేవుడు అబ్రహాంతో మాట వచ్చాయి బయటికి, దక్షిణ దేశానికి వచ్చాయి. దక్షిణ దేశం సంఘానికి సాదృశ్యం. దక్షిణ దేశం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చర్చ్. ఏమండి, కట్టడాలు కట్టేది కాదు, పెద్ద పెద్ద కట్టడాల్లో ఉండేది కాదు, విస్తారమైన కట్టడాల మధ్యలో కనిపించేది కాదు. నలుగురు కలిసి కొంతమంది ఏమండి కూడుకుని, ఎక్లేషియా అనే పదానికి అర్థం ఏంటి? కొంతమంది ప్రజలు సమాజంగా కూడుకుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే మందిరము. అక్కడ అబద్ధం లేదు, అక్కడ యథార్థత ఉంది. ఆ యథార్థమైన ప్రాంతంలో ఏమని విశ్వాసులుగా కూడుకుని దేవుని ఆరాధించాలి కదూ. వదిలేసావా అబద్ధాన్ని? అది మాట్లాడేదైనా, అది చూసేదైనా సరే వదిలేసావా? దానికి దూరం అయిపోయావా? అలా కాకుండా దాంట్లోనే ఉండి వాటిలోనే మగ్గిపోతూ ఏమండి పైపెచ్చు నాకు దేవుడి కార్యాలు చేయలేదంటావా? నాకు వాగ్దానం నెరవేర్చబడలేదంటావా? దేవుడు నన్ను దర్శించలేదని అంటున్నావా? అందరికీ బాగానే చేస్తున్నాడమ్మా, నాకు మాత్రం దేవుడు చేయట్లేదమ్మా, నేను దేవుడికి ఎన్ని చేశానండి, నాకు ఒక్కడు కూడా చేయలేదని అంటావా? యథార్థతని కోల్పోయి అబద్ధం వైపు పరుగులెట్టేస్తూ. కోరుకుందాం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఐగుప్తు అనుభవాలకు దూరం అయిపోయే కృపణ దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. యథార్థ పరులుగా సంఘంలో స్థిరపరచబడే కృపణ దేవుడు అనుగ్రహించునుగాక. ఒక్క మాట ఉంది ఐగుప్తులో అబద్ధంలో 3వ కోణం చెప్పనా?
ముందుకెళ్ళిపోదామా? కొంచెం తట్టుకోవలసిన మాట అది. వెళదాం. ఐగుప్తు లోపలికి వెళితే సరే, అబ్రహాం అన్నాడు ఏమన్నా సహోదరని. ఫరో చేసిన పని ఏంటి? అప్పటికి 2 భార్యలు ఉన్నారు ఫరోకి. అబ్రహాము భార్యగా ఉన్న శారాయిని చేయబట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు. ఏమండి, వీళ్ళకున్న గుణం ఏంటనంటే, ఐగుప్తులో ఉన్న గుణం తనది కాని దాని కొరకు వెంపర్లాడే గుణం. మీరు కొంచెం ఆలోచించాలి. మంద కాదు కదా ఈ అమ్మాయి. మంద కానప్పుడు మనకు దేనికి? నాకు ఆల్రెడీ వివాహం అయింది కదా, 2 భార్యలు ఉన్నారు కదా, ఈయన చెప్పాలా ఆ మాట? నాకు ఉన్నారు కదండి. ఫరో అనాలి ఆ మాట. ఫరోకి 2 భార్యలు ఉండగా ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సహోదరి అయితే మాత్రం తీసుకెళ్ళాలి, రూల్ ఏమైనా ఉందా? మరొక సహోదరిని తీసుకుని వెళ్ళిపోవడం వాళ్ళకున్న గుణం అది. మనది కాదు, మనది కాని దాని కొరకు వెంపర్లాడిపోవడం. పెళ్ళైన వాళ్ళు సహితము, నాకు భర్త ఉన్నాడు, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం అనే విచక్షణ జ్ఞానం లేకుండా. నేను ఈరోజు ఉదయం మందిరంలో మాట్లాడాను. ఏది గుడ్డితనం? ఏది గుడ్డితనం? అమ్నోను ఒక అమ్మాయిని చూసి మోహించి, ఏమండి అబ్బా ఈ అమ్మాయి భలే ఉందిరా అని తనతో ఉన్నవాడికి చెప్తే, ఒరేయ్ తెలుసా నీకు ఆ అమ్మాయి ఎవరో? సిగ్గుసారం లేదా? నీ తండ్రి కూతురు అమ్మాయి, నీకు చెల్లవద్ది. ఊరుకున్నాడా? ఆగాడా? ఆకుండా తనను చెరిపేలా? వీడు గుడ్డోడా? రోడ్డంట వెళ్ళిపోతాను యేసుక్రీస్తు ప్రభుని, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడని పిలిచేవాడు గుడ్డోడా? మీరు చెప్పండి. ఇప్పుడు దావీదు గారు అంటే ఇలా అనండి ఒకసారి, మీకు తొందరగా ఎక్కేయడానికి మాట చెప్తున్నా, హృదయంలోకి ఎక్కేయడానికి మాట అంటున్నాను. దేవుని హార్ట్ బీట్ అనండి ఒకసారి. కొంచెం పెంచండి సౌండ్. మీరు చెప్పండి. దేవుని హార్ట్ బీట్ కదా. దేవుని హార్ట్ బీట్ అని ఏమనుకోబాకండి. ఈ గుడ్డోడికి ఎవడు చెప్పాడు అసలు? ఆ పదం ఎంత బాగా ఉపయోగించాడు. పేతురు గారు ఉపయోగించలా. నువ్వు ఎవరివని నన్ను జనాలు అనుకుంటున్నారంటే ఒకళ్ళు ఒక మాట చెప్తే, పేతురు గారు మాత్రం నువ్వు దావీదు కుమారుడు అని చెప్పాలి కదా అన్నట్లు, నువ్వు సర్వోన్నతుడైనా. మీరు అబ్రాడ్ వెళితే, సిస్టర్ కూడా వెళ్ళినట్టున్నారు కొన్ని దేశాలు, అబ్రాడ్ వెళితే మిమ్మల్ని కూడా ఏమంటారో తెలుసా? ఒకవేళ అక్కోళ్ళని అయితే తెలియదు కానీ బ్రదర్స్ని అయితే ద మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా సింపుల్ పదం అది. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సంబంధించిన కొడుకు లేకపోతే దేవుని బిడ్డ అని అర్థం. అదే పదం ఉపయోగించాడు ఇక్కడ పేతురు గారు. పెద్ద పదాలేం కాదు. నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. కానీ ఈయనేమంటున్నాడు? ఎక్కడో బైబిల్లో రాయబడిన మాట అది. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును. ఎక్కడి మాట? ఎక్కడో యెషయా ప్రవక్త రాసిన మాట, ఎక్కడో మీకా ప్రవక్త పలికిన మాట. ఇన్ని మాటలు తెలిసి యేసు ప్రభుని ఎంతమంది పిలుస్తున్నారు? నజరేయుడైన యేసు, ఏమనే పాస్టర్ గారు, ఏమన్నా మరియమ్మ కొడుకేనా? ఆ వడ్రంగాడు కొడుకేనా? ఈయన పలానా వాడేనా? ఈయన పలానా, ఎంతమంది పిలుస్తున్నా ఎవ్వరికి పలకపోతే ఇతనికి తెలుసు ఎలా పిలిస్తే పలుకుతాడని చెప్పి ఎక్కడ డైలాగ్ అసలు హార్ట్ బీట్ కాదు, హార్ట్ బీట్ అయిన దావీదు పేరెత్తి దావీదు కుమారుడా అని పిలవడంతో ఒక్కసారి యేసు ప్రభు వెనక్కి తిరిగాడు. మీరు చెప్పండి, అమ్నోను గుడ్డోడా? రోడ్డు పక్కన ఆడుకుంటున్న భర్తలమే గుడ్డోడా? మీరు మాట్లాడరేంటి? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడమే గుడ్డితనం. అసలు మీ అమ్మాయికి మనకి సంబంధం ఏంటి? ఈ పిల్ల నాకు చెల్లవుద్ది కదా. సంఘాలు ఉన్న వాళ్ళకి చేయాల్సిన పని చెప్తున్నాను. ఇప్పుడు నేను అర్చన రెడ్డి గారు నా మొబైల్లో అదే నేను సేవ్ చేసుకున్నా సిస్టర్ అని. అంటే ఇప్పుడు నాకు ఆవిడ చెల్లవుద్ది, కాసేపు పక్కన పెట్టండి. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నంతసేపు ఈ సంఘానికి నేను ఒక ఆత్మీయ నాయకుడిని అనుకోండి ఊరుకునే. ఇప్పుడు నీ పేరేంటి? కూర్చొని చెప్పు. వందన. ఇప్పుడు ఈ పిల్ల నన్ను అంటది నా ఆత్మీయ తండ్రి అన్నయ్య, నా ఆత్మీయ తండ్రి అంటది. అప్పుడు నాకేమవుద్దా అమ్మాయి? చెప్పండి. ఆత్మీయ కూతురు అయినప్పుడు చెల్లి ఎట్ట అవుద్దిట్రా ఒకసారి పక్కకు మాట్లాడుకుందాం. ఏమన్నా కూతురు అవుద్ది. ఇప్పుడు ఇంకొక బ్రదర్ వస్తాడు, ఒక తమ్ముడు వస్తాడు. ఆ తమ్ముడు వచ్చినప్పుడు వాడికి కూడా నేను ఆత్మీయ అన్ననే, ఆత్మీయ తండ్రిని, క్షమించండి. అప్పుడు వీళ్ళిద్దరికి బంధం ఏంటి? సహోదరత్వం కదా, అన్నా చెల్లెలు కదా. ఈ విచక్షణ జ్ఞానం సంఘాలు ఉన్న వాళ్ళకు ఉంటుందా? నేను ఒక ఆత్మీయ నాయకుడి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నాకు ఆత్మీయ నాయకుడు, ఆయన నాకు తండ్రి అయినప్పుడు ఈ పిల్లని ఆయనే బాప్తిసం ఇచ్చి, ఏమంటే ఇదిగో ఈ రోజు నుంచి ఏమో నాకు ఆత్మీయ కుమార్తె అని ఆ పిల్ల కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మా ఆత్మీయ తండ్రి వెస్లన్నండి, వందన అక్కడికి వెళ్ళినప్పుడు అంట మా ఆత్మీయ తండ్రి ఎవరో తెలుసా? వెస్లన్ అని చెప్పినప్పుడు నేను ఆమెకు తండ్రిని అయినప్పుడు అసలు సేవకుడు విశ్వాసులతో ఎలా ఉండాలి?
ఆ సేవకుడి దగ్గరకు వచ్చే విశ్వాసులు ఈ చెల్లితో ఎలా ఉండాలని విచక్షణ జ్ఞానం లేదు. ఇక్కడే ప్రేమలో ఆ గుళ్ళైనా పెళ్లి చేసేసుకోవడం. దీనికి అయ్యగారులు సపోర్ట్ చేయండి. సిగ్గు అవసరం లేదా? సిగ్గు శరం లేని సేవ చెప్పాల్సిన అవసరత లేదా? ఇట్లా చేయకూడదురా బాబు అంటే కుదరదు. ఎందుకని తెలిసినా ఏళ్ళ ద్వారానే సంఘం అభివృద్ధి అవుద్ది. వాళ్ళు అక్కడక్కడే చేసేసుకుంటారు, సంఘం పెరిగిపోతూ ఉంటుంది. దరిద్రం. విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు. అబద్ధం చెప్పానా? విచక్షణ జ్ఞానం లేని సేవ, విచక్షణ జ్ఞానం లేని పిల్లలు గుడ్డితనం. ఏమో నాకు ఆ వరస అవ్వదు కదా, ఈ పిల్లకి నేను బాప్తీసం ఇచ్చాను కదా, నేను ఆత్మీయ తండ్రిగా అనుకుంటుంది కదా, నా పిల్లలకైనా ఆ తర్వాత నేను బాప్తీసం ఇచ్చిన వాళ్ళకైనా మనందరూ సహోదరత్వం కదా, ఒకరికొకరు సహోదరులుగా ఉండనని. వాడు బాక్సింగ్ ఫెలోషిప్లో అండ్ మరియు ఆ మిగతా ఫెలోషిప్లో ఒకళ్ళొకళ్ళు అయ్యగారు అనే పదాలు ఉండవు. బ్రదర్ తెలుసా మీకు? అన్న, బ్రదర్, బ్రదర్, సిస్టర్ అనే పదాలు తప్ప అయ్యగారు ఏమన్నా అమ్మగారు లేకపోతే ఇవి ఉండవు. ఎందుకంటే క్రీస్తునందు మనం అందరం ఎవరో సహోదరి సహోదరులం కదా. మరి అమ్మాయితో నాకు బంధం ఏంటి అనే జ్ఞానం ఉందా పిల్లలకి? నేను ఈ పని చెయ్యొచ్చునా? సంఘాలు ఇలా ఉండొచ్చునా? మనది కాని దాని కొరకు వెంపర్లాడిపోతావా? నిన్ను స్కూల్కి పంపించింది దేనికి? నిన్ను కాలేజ్ పంపించింది దేనికి? నిన్ను నమ్మి ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ అసలు ఈ పాటికి నీతో ఉన్న వాళ్ళు పల్లెటూరులో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు, వాళ్ళకు కూడా పెళ్లి వయసు వచ్చేసింది, నువ్వు మాత్రం చదువుతానే ఉన్నావు. మీ అమ్మ నేను చదివిస్తానే ఉంది. ఎందుకనంటే అంటే ఇదిగో పల్లెటూరు వేరండి, నా పిల్ల బాగా చదువుతుందండి, మంచి కాలేజీకి పంపించాలండి, ఉన్నతమైన స్థాయి చదువు కావాలండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలండి, ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎవరి వైపు చూడకుండా ఉండాలని కష్టపడి చెమటోర్చి కడుపు కట్టుకుని పస్తులుండి పిల్లల్ని చదివిస్తూ ఉంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మన పనేంటి? వెళ్ళాల్సిన పనేంటి? తనది కాని పని. ఫరోకి తనది కాని పని. ఇంతమంది ఐగుప్తీయులు ఉంటే వీడికేం పోయే కాలం? ఫరోకి ఇజ్రాయేల్ ప్రజలందరిని అక్కడే పెట్టుకుని పంపించకుండా వీళ్ళు నా వాళ్ళే, నేను పంపించను. ఆ బుద్ధి అదే. ఐగుప్తుకున్న బుద్ధి ఏంటనైతే తనది కాని దాని కొరకు వెంపర్లాడిపోతారు. నా మాట మీకు అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? ఏమంటే ఐగుప్తులు ఉన్నారుగా, రాజ్యం ఉందిగా, రాజు ఉన్నాడుగా, మళ్ళీ ఏళ్ళెందుకు మధ్యలో? ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు పంపించబోవడం? పంపించరా బాబు, నేను పంపించను. వాళ్ళని నేను ఏలాలి, వాళ్ళని సర్వనాశనం చేయాలి, వాళ్ళని బూడిద చేసేయాలి, వాళ్ళని వెట్టి చాకిరి చేయించాలి అని చెప్పి వాళ్ళు కూడా దగ్గర పెట్టు కూర్చున్నాడు. వాళ్ళ బుద్ధి ఏంటనంటే తనది కాని దాని కొరకు వెంపర్లాడిపోవడం. నిన్నే అడుగుతున్నా నా ప్రియ చెల్లెళ్ళారా, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, నీది కాని పని జోలికి వెళ్తున్నావా? నువ్వు ఐగుప్తు సంబంధించిన వ్యక్తివే. నువ్వు ఆత్మానుసారివా లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తివా లేదా ఐగుప్తు ఆత్మ చేత? ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ అని అంటారు ఐగుప్తు అనే పదానికి. ఈజిప్షియన్ స్పిరిట్ అని అంటే ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్, అంధకార క్రియలతో కూడిన ఆత్మ పనిచేసే ఓ భయంకరమైన స్పిరిట్ అది. ప్రేమల కొరకు వెంపర్లాడిపోయి ఎంగేజ్మెంట్ అవ్వదు. ఏమంటే కనీసం పెళ్లి చూపులు ఉండవు. ఇలా పక్కన ఫోన్లో కూర్చుని ఇదే పనిగా చాటింగ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ సంఘానికి, క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు తెచ్చే భయంకరమైన సాంప్రదాయం ఈరోజు క్రైస్తవంలో పెళ్లిబీకిపోతా ఉంది. ఎందుకంటే మనది కాని దాని కొరకు వెంపర్లాడిపోయి ఈజిప్షియన్ స్పిరిట్ అది ఉంటే సరి చేసుకోండి ఇస్తున్నాము పేరేట. ఏమండి నేను చేసే పని మా అమ్మకు తెలియదండి, నేను చేసే పని మా నాన్నకు తెలియదండి, నాకు చాలా జ్ఞానం అండి. అసలు ఇప్పుడు పిల్లలు వాళ్ళ అమ్మ అంటది ఇన్స్టా వాడుతుంది అంటది, నా దగ్గర తీసుకొచ్చింది, దాంట్లో చూస్తేనేమో యాప్ లేదు. లేదక్క అంటాను నేను. వాళ్ళ మేనమామ అన్నాడు, అన్నయ్య ఇది వెళ్ళేటప్పుడు డిలీట్ చేసేస్తుంది, మళ్ళీ వచ్చినాక చేసేసుకుంటుంది. ఇప్పుడు ఇన్స్టా యాప్ అనేది డైరెక్ట్గా యాప్ ద్వారా వాడట్లా, గూగుల్లోంచి వాడే తరం. అంటే ఎంత జ్ఞానమో మా అమ్మకి తెలియకూడదు, మా నాన్నకి తెలియకూడదు, మా ఇంట్లో మా అన్నకి తెలియకూడదు అని చాలా సీక్రెట్గా. వెరీ గుడ్. దావీదు కూడా మీలాగానే సీక్రెట్గా చేశాడు, ఎవ్వడికి తెలియకూడదు. ఒక్క బెత్షెబాకి తప్ప, ఆ తర్వాత తెలిసిన నాతాను ప్రవక్త తప్ప ప్రపంచానికి తెలియకుండా చాలా సీక్రెట్గా చేశాడు. దానికి పరిమాణం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఎలాంటివి తెలిసినా, ఇతను సీక్రెట్గా చేస్తే ఈ పాపం ద్వారా పుట్టిన కొడుకు 1000 మందిని చేసుకుని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు కదా. నే మాట కాదు ఇది, దైవజన్ డాన్ గాసెట్ అనే సేవకుడు మాట్లాడిన మాట. చెరసాల నుంచి స్తుతియాగానికి అనే పుస్తకంలో రచించిన దైవజనుడు మాట్లాడుతూ, రహస్యంగా దావీదు చేసిన పాపం తర్వాత అది గర్భమై భయంకరమైనటువంటి వ్యక్తికి జన్మనిచ్చి బహిరంగంగా 1000 మందిని, 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్తులు చేసుకుని బహిరంగ పాపానికి తెరదీశాడు.
రహస్యంగా చేసింది ఏది రహస్యంగా ఉండదు, ఆ పాపం వెంటాడుతుంది. అందుకనే సర్ ఐజక్ న్యూటన్కు అద్భుతమైన సూత్రం రాశాడు, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. మనం చేసే చర్యకి ఏముంది? మన చదువుకోలేదా? ప్రతిచర్య ఉంది. సరే, అది తెలియకపోవచ్చు. దైవజనుడు దీనికంటే ముందుగా పలికిన అద్భుతమైన మాట ఉంది కదా గలతీ రాసిన పత్రికలో, మనుషుడు ఏమి ఎత్తునో జాగ్రత్త, అమ్మను మోసం చేస్తున్నావు, జాగ్రత్త అమాయకుడని నాన్నను మోసం చేస్తున్నావు, జాగ్రత్త దేవుని పిల్లలను అమ్మ నాన్నకి అమాయకత్వాన్ని, వాళ్ళకి సెల్ ఫోన్ తెలియపోవచ్చు, వాళ్ళకి జ్ఞానం లేకపోవచ్చు, వాళ్ళు మోసం చేసుకుని వెళుతున్నావేమో. ఆ మోసం ఎల్లకాలం నిలబడేది కాదు. తద్వారా నువ్వు అనుభవించే శాపం చాలా గొప్పదేమో, కోరుకోవట్లేదు కానీ అలా జరగాల్సి వస్తుందేమో. జాగ్రత్త, నీది కాని దాని జోలికి వెళ్ళొద్దు. ఇది మన కాదు, నాకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, ఇట్లా ఉండకూడదు, ఇలా నేను చేయకూడదు, ఇలాంటి ప్రవృత్తి నా దగ్గర ఉండకూడదని విచక్షణ జ్ఞానం కలిగిన పిల్లలుగా ఐగుప్తు నుంచి దూరం అయిపోయి, ఏమండి సంఘానికి దక్షిణ ప్రాంతమైన దేవుడు దక్షిణ హస్తమైన సంఘంలో క్రీస్తును ఆరాధించి యథార్థం కలిగిన ఆరాధనలో స్థిరపరచబడే కృప నా దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా. 2వ మాట 14వ అధ్యాయం. ఒక్క మాటలో చెప్పాలంటే 13వ అధ్యాయం 1వ వచనం, లోకాన్ని వదిలేయాలి అనండి ఒకసారి గట్టిగా. ఏం ఇష్టం లేదా? మాట్లాడండి. లోకాన్ని వదిలేయాలి అనండి ఒకసారి. నాకు చెప్తున్నారు లోకాన్ని వదిలేయాలని, ఎవరికి వాళ్ళు చెప్పుకోండి లోకాన్ని వదిలేస్తాను అని. దేవుడు ఆ మాటను ముద్రిస్తాడు, స్థిరపరుస్తాడు. అది యేసుక్రీస్తు నామమున పేరిట లోకాన్ని వదిలేసే కృప దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. అది ఏదైనా 14వ అధ్యాయం 18, 19, 20 వచనాలు ఎవరైనా చదువుతారు? నేను చదవను. చదవండి. చాలండి. వాక్యంలో రాయబడుతున్న రెండవ మాట సంఘంలోకి చేర్చబడిన తర్వాత, ఐగుప్తును వదిలేసి సంఘంలోకి చేర్చబడిన తర్వాత, ఈయన బాగా వినండి, తలలో పైకెత్తండి, పైకెత్తండి. ఎవరు చెప్పారు అసలు అబ్రహాంకి? ఈయన రావడంతోనే సాష్టాంగపడి నమస్కారం చేసి రొట్టెను ద్రాక్షరసం చెప్పాను కదా నేను, ఇది ఆది అపోస్తుల క్రమంలాగా అనిపిస్తుంది. రొట్టె ద్రాక్షరసం చూడటంతోనే ఈయన దైవజనుడని గుర్తించేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనకు కూడా ఏమంటే మెల్కీసెదెక్ గురించి ఇక్కడ ఎవరికైనా తెలిసినా మామూలుగా ఆయన డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నాకు కూడా కొంతకాలం వరకు తెలియదు, అసలు ఆ పేరే తిరిగేది కదా నాకు. మెల్కీసెదెక్ ఆయన ప్రధాన యాజకుడని హెబ్రీయులకు రాసిన పత్రిక తీయద్దు 5వ అధ్యాయం నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభించబడింది. మరి అబ్రహాముకి ఎలా తెలిసిపోయింది? అబ్రహాం ఎలా రికగ్నైజ్ చేశాడు ఈయన దైవజనుడని? అబ్రహాముకున్న రెండవ గుణం ఏంటనంటే, ఒకటి పాపాన్ని వదిలేసి సంఘంలో చేర్చబడిన తర్వాత సేవకుడిని గుర్తించేశాడు. దేవుని పిల్లలకి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలి. ఏమంటే అందుకని నేను అంటాను, పరిశుద్ధాత్మ చేత సంఘం నింపబడాలి. క్షమించండి ఇలా అంటున్నందుకు. పరిశుద్ధాత్మ అంటే విభిన్నమైనటువంటి బోధలు వచ్చాయి. నేను వాళ్ళు కూడా ఏమన్నాను. కొంతమంది ఎలా గుర్తిస్తారంటే, క్షమించండి నేను క్షమాపణ అడిగి మాట చెప్తున్నాను, ఎలా గుర్తిస్తారంటే, ఇప్పుడు నేను గనక నిలబడి 2-3 భాషల్లో మాట్లాడితే, అమ్మో జాన్ వెస్లీ గారు ఆత్మచేత నింపబడ్డ, ఇదేనా ప్రామాణికం? పరిశుద్ధాత్మ అంటే ఇదేనా ప్రామాణికం? నేను ఆ క్రమానికి వ్యతిరేకం కాదు, నేను పూర్తి పెంతుకొస్తాను, నేను 100% పెంతుకొస్తాను. ఓకే, నా క్రమం అదే. కానీ అవి మాట్లాడితేనా పెంతుకొస్తాను? అవేనా ప్రామాణికం? ఇక మిగతా ప్రామాణికం లేవా? ఒక రోజున యెహోషాపాతు అనే వ్యక్తి దగ్గరికి, ఏమండి అహాబు రాజు ఒక వర్తమానం పంపిస్తాడు. ఏమని? నాతో 1000 మంది రా. 1000 మందిరానికి వెళ్ళారు అనుకోండి, కాసేపు 1000 అంకెలు అయిపోయారు. అప్పుడు అహాబు అంటాడు, ఇదిగో మనం 1000 అంకెలే, హలో ఇజ్రాయేల్ రాజు, ఈయనేమో యూదా రాజు, మన ఇద్దరం 1000 అంకెలు అయిపోయాం కదా, ఆ దేశానికి యుద్ధానికి వెళదాం రా అని అంటాడు. యుద్ధానికి వెళదాం, కానీ యుద్ధానికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో కనుక్కుందాం, ఇక ఎవరైనా ప్రవక్తలుంటే పిలవమన్నాడు. ఇంచుమించు 250 మంది ప్రవక్తలు వచ్చేసారు అద్భుతమైన ప్రవచనాలు చెప్పడానికి. హలో వచ్చేసి మొదలెట్టారు వాళ్ళు. అబ్బా
అహబ్ రాజు, నువ్వు యుద్ధానికి వెళితే అద్భుతం జరిగిపోద్ది, నువ్వు తురుము, నువ్వు కేక, నువ్వు మోత, నువ్వు ఒక ఉరుము, నువ్వు ఒక బీభత్సం అని చెప్తున్నారు. నిజం. అట్లాగుంటే మాటలు అవన్నీ. నువ్వు మామూలోడు కాదు, అడుగు పెడితే నువ్వు ఇదైపోద్ది. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ప్రియులరా, ఇన్ని మాటలు మాట్లాడుతుంటే అహబుకి అంత అబ్బాబాబా ఎంత బాగుందో, ఎంత ఇంకా ఆ మాట అనకూడదు కానీ ఇక చాలా ప్రశాంతంగా ఉంది. అబ్బా ఏం ప్రవచనాలు రా బాబు అని. యెహోషాపాతు అంటాడు, వీళ్ళ కాక ఇంకా ప్రవక్తలు లేరా? స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళ కాక ఇంకా ప్రవక్తలు లేరా? అదేంటి, వీళ్ళ ప్రవచనం కాదా? కాదు. ఆ జ్ఞానం కలిగి ఉండాలి దేవుని పిల్లలు. మనం ఒక మందిరానికి వెళుతున్నప్పుడు అసలు చెప్పేది వాక్యానుసారమైన బోధేనా? ఇతను వాక్యానుసారమైన మనిషేనా? ఆ చెప్పేటువంటి బోధ వాక్యానుసారమైన బోధేనా? ఇతను అసలు ఆత్మానుసారమైన వ్యక్తేనా? చెప్పే బోధ, ఇతని వ్యవహార శైలి ఇది ఆత్మానుసారమైన బోధ అని గమనించగలిగిన ఆత్మచేత నింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయద్దు, 1వ అధ్యాయంలో రాయబడిన మాట, అద్భుతమైన మాట ఉంటుంది. ఏమనంటే మీ మనోనేత్రాలు వెలిగించబడాలని. మనోనేత్రాలు వెలిగించబడితే ఏం జరుగుద్ది? దేవుని చూసే కళ్ళేం రావు. మనోనేత్రాలు వెలిగించబడితే ఏమండి, ఏది ఆత్మానుసారమైన బోధో, ఏది ఆత్మానుసారమైన బోధ కాదో గుర్తించేది మనోనేత్రం. ఎవరు ఆత్మానుసారమైన సేవకుడో, ఎవరు ఆత్మానుసారమైన సేవకుడు కాదో గుర్తించేది మనోనేత్రం. ఏది పాపమో, ఏది పాపం కాదో గుర్తించేది మనోనేత్రం. ఏది ఆత్మానుసారమైన సంఘమో, ఏది ఆత్మానుసారమైన సంఘము కాదో గుర్తించేది మనోనేత్రం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు అనేక మంది క్రైస్తవ్యంలోకి వచ్చి. ఎమోషనల్ బ్లాక్మెయిల్. నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను మీ అందరి కోసం. నాకు దేవుడు ఎందుకో మీకోసం ప్రార్థన చేయమని నిజంగా ప్రేరేపణిచ్చాడు. కొంతమంది ఇక్కడ నడుము నొప్పుల చేత బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు సార్ చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాను నేను. స్తోత్రం. కొంతమంది భయంకరమైన మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారు. చేతులు పైకెత్తిన అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది విపరీతమైన తలనొప్పుల చేత, ఇక మామూలు కాదనమాట, అలాంటి వాళ్ళు కొంతమంది చేతులు పైకెత్తినటువంటి ప్రార్థన చేస్తారు. ఇప్పుడే చెప్పాక ఎట్లాంటి నమ్మద్దని అక్క, ఇప్పుడే కదక్క ఇట్లాంటివి చెప్తున్నారని చెప్పే కదక్క, ఎట్టెత్తా నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు ఈ చెప్పడానికి ప్రవచనం అవసరం అండి? నేను చెప్పలేనా? ఎంతమంది స్పందించారు? మిమ్మల్ని కించపరచట్లా. మీరు ఎవరైతే బలహీనంగా వచ్చారో వాళ్ళందరూ నాకు దేవుడు కృపించాడు, నేను నమ్ముతున్నా. యేసు నామంలో విశ్వాసంతో సేవకుడు చేతులు ఎత్తమన్న విశ్వాసంతో ఎవరి చేతులు వాళ్ళందరినీ ప్రభు ముట్టి స్వస్థపరచునుగాక. నా మాట దేవుడు స్థిరపరుస్తాడు, మిమ్మల్ని ప్రభు స్వస్థపరచునుగాక. కానీ ఇలాగునే నేను ఆత్మచేత నింపబడ్డాను, నాకు ఈ కనిపిస్తానంటే దయచేసి నమ్మద్దు. విశ్వాసయుక్తైన బోధే చెప్పనా అక్క, బలహీనత వచ్చిన యేసయ్యకి జై అని చెప్పేది విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. ఆరోగ్యమైన అనారోగ్యమైన, ఇప్పుడు వాక్యంలో రాయబడింది కదా ఆ మాట, ఉన్నవైనా రాబోవునవైనా ఏమండి